భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. सर्वस्याप्यसर्वस्वजिच्येसर्वमेव तेन आप्नोति सर्वं जेति कृष्णो ब्रह्मणि బాగుందా? జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీరామదూతాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, పరాభవనామ సంవత్సరం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం అధిక జ్యేష్ఠమాసము శుక్లపక్షే తదియా తిథి తదుపరి చవితి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడాను స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. అర్చనాపూర్వకంగా ప్రదర్శనాపూర్వకంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. పోయిన మంగళవారం ఎంతో వైభవంగా మనం హనుమత్ జయంతి ఉత్సవాన్ని చేసుకున్నాము. దాదాపు ఒక 3700 మంది దాకా అన్నదాన కార్యక్రమం మహోన్నతంగా జరిగింది. ఇది కేవలం మన భద్రాచలం భక్త సమాజం హనుమద్భక్తులు దాతలకు గొప్పతనం, వాళ్ళ దాతృత్వానికి గత 35 సంవత్సరాల నుంచిగా జరుగుతున్న అన్నదానం తార్కాణంగా చెప్పవచ్చు. మన అభయాంజనేయ స్వామి వారి మీద ఉన్న విశ్వాసం, భక్తి, ప్రేమకు తార్కాణంగా దాదాపు ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానానికి వెరవకుండా, లోటు లేకుండా తమ తమ సహాయ సహకారాలని భక్తులు దాతలంతా కూడా అందిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే వైభవంగా జరిగింది. ఇకపోతే ఇంకో శుభ విషయం ఏంటంటే, స్వామివారి ఆజ్ఞ నిజజ్యేష్ఠమాస శుద్ధ పాడ్యమి నుంచి సుందరాకాండ, పూర్తిగా సుందరాకాండ హవనం 21 రోజులు చేయడానికి స్వామి ఆజ్ఞ అయింది. ఇన్ని రోజులు కూడా మనం కార్తీక మాసంలో ఒక సర్గ, మాఘమాసంలో ఒక సర్గ, లేదా వైశాఖ మాసంలో ఒక సర్గ, అవసరాన్ని బట్టి ఆయా మాసాలని బట్టి సుందరాకాండలో ఉన్నటువంటి సర్గల్ని మనం పారాయణపూర్వకంగా హోమం చేస్తున్నాం. అలా కాకుండా పెద్దల ద్వారా స్వామి అనుజ్ఞ ఏంటంటే సంపూర్ణమైన సుందరాకాండ హవనం చేయాలి 21 రోజని స్వామి ఆజ్ఞ అయింది కనుక భక్తులందరి యొక్క, మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి 16 జూన్ నుంచి మంగళవారం నుంచి ఆరంభం చేసి 21 రోజు కూడాను మళ్ళీ సంపూర్ణ సుందరాకాండ హవనాన్ని మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నాం. కనుక భక్తులు ఇప్పటికే దాదాపు చాలామంది తమ తమ గోత్రనామాలు నమోదు చేయించుకున్నారు. మనందరం కూడాను పూర్తిగా మన గోత్రనామాలు నమోదు చేయించుకొని మనకు అవకాశం ఉన్న రోజులు 21 రోజులలో వచ్చి దంపత్సమేతంగా హోమంలో ఆచరించి తరించవలసిందిగా కోరుతున్నాం. సుందరాకాండ ఎందుకు అంటే, రామాయణంలో రామాయణ మహాకావ్యం చాలా గొప్పది. రామాయణ మహాకావ్యంలో మణిం పూస లాంటిది సుందరాకాండ. ఈ సుందరాకాండ స్వామి యొక్క పరాక్రమానికి, స్వామి యొక్క ఓపికకు, స్వామి యొక్క ఔన్నత్యానికి గుర్తుగా స్వామి ఎంతో శ్రమించి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సుందరాకాండలో మనకు చేసి చూపించారు స్వామి. కనుక దాన్ని పారాయణం చేసినా, విన్నా, హోమం ఆచరించినా మన జీవితంలో ఉన్న కష్టనష్టాలన్నీ కూడా, ఒడదొడుకులన్నీ కూడా సమసిపోయి సంపూర్ణమైన జీవితం
ఆంజనేయ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం. తద్వారా మన కష్టనష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భక్తులంతా కూడా అతి త్వరగా వచ్చేసి గోత్రనామాలను